హాయ్ ఎవ్రీవన్, సూపర్ హెల్దీ అండ్ టేస్టీ సాల్మన్ ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ స్మెల్ ఏం రాకుండా ఈ ఫిష్ కర్రీని ఎలా చేయాలో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ సాల్మన్ ఫిష్ అనేది మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీని ద్వారా మనకి దీంట్లో రిచ్ ఇన్ ఒమేగా 3 ఉంటుంది. ఒమేగా 3 అనేది హార్ట్ ఫంక్షన్కి, బ్రెయిన్ ఫంక్షనింగ్కి చాలా మంచిది. సో B12 ఇంకా విటమిన్ డి డెఫిషియన్సీ ఉండే వాళ్ళు కూడా మీ డైట్లో ఇది ఇంక్లూడ్ చేసుకోండి. ఇంకా దీంట్లో ప్రోటీన్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు పాసిబుల్ అయితే 1 or 2 టైమ్స్ అయినా వీక్ మొత్తంలో ఏదో ఒక విధంగా ఇంక్లూడ్ చేసుకోండి. ఫ్రై రూపంలో కానీ ఇలా పులుసు రూపంలో కానీ. పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా ఈ సాల్మన్ ఫిష్ తీసుకున్నాక మంచిగా పీసెస్గా కట్ చేసుకోవాలి. జస్ట్ అట్లా సాల్ట్ వేసుకుని వాష్ చేసి దాన్ని లైట్గా బేసిక్ స్పైసెస్ అంటే టర్మరిక్, చిల్లీ పౌడరు, సాల్ట్ వేసుకొని జస్ట్ అట్లా మ్యారినేట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా పులుసుకి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. పులుసు ఎలా చేయాలో చూద్దాం. మామూలు చేపల పులుసు ఎలా చేస్తామో అదే స్టైల్లోనే, కాకపోతే మంచిగా స్మెల్ పోవడానికి వాష్ చేసి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుని ఆ తర్వాత ఇవి యాడ్ చేసి దీంట్లో పౌడర్ అయితే ఈ పౌడర్ మెయిన్ ఈ చేపల పులుసుకి టేస్ట్ వస్తుంది. జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇంకా ధనియాలు వేసుకొని లైట్గా రోస్ట్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకొని ఈ పులుసులో చింతపండు పులుసు వేసాక ఈ పౌడర్ ఒక స్పూన్ చల్లి బాగా ఉడకనివ్వాలి. పులుసు మంచిగా ఆయిల్ పైకి వచ్చే విధంగా మంచిగా పులుసు ఉడికాక ఆ పులుసు అంతా చేపలకి మంచిగా పడుతుంది. అప్పుడు ఆ తర్వాత ఫైనల్గా మళ్ళీ కొత్తిమీర కొంచెం చల్లుకొని ఈ పౌడర్, ఈ దంచుకున్న పౌడర్ ఉంటుంది కదా, ఆవాలు మెంతుల పొడి, ఇది పైన మళ్ళీ చల్లేసుకొని ఒక 2 minutes ఉన్నాక ఆపేసుకున్నామంటే మనకు ఆల్మోస్ట్ అయితే అయిపోయినట్టే. ఇంకంతే. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. హార్ట్ హెల్త్కి అయితే మెయిన్ చాలా మంచిది. సో ట్రై చేయండి ఖచ్చితంగా. ఈ పౌడర్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకుంటేనే మనకు ఆ పులుసు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అంతే, ఆల్మోస్ట్ మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. మోర్ అప్డేట్స్ కోసం, మోర్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఇన్స్టా పేజ్ కూడా ఉంది. మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేయరా. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మోర్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అంతే, మనకి ఆల్మోస్ట్ పులుసు రెడీ అయిపోయింది కదా, ఇంక సర్వ్ చేసుకొని తినేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.